హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు వన్స్ అగైన్. సో మేము ముందుకు ఇంకొక హౌస్ని తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసి మనకి బీ క్యాంప్ హౌసింగ్ బోర్డులో అయితే ఉంటుంది. అంటే సో మనకి పర్మనెంట్ కాలేజ్ ఉంది కదా, పర్మనెంట్ డిగ్రీ కాలేజ్. సో దానికైతే దగ్గరలో అయితే ఈ హౌస్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఓల్డ్ హౌస్ అనమాట. సో 1.8 సెన్స్లో అయితే ఈ హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. 1.75 to 1.8 మధ్యలో అయితే ఈ హౌస్ అయితే ఉంటుంది. సో ఓల్డ్ హౌస్ అనమాట. చాలామంది సిటీలో ఉన్న ఓల్డ్ హౌస్ అయినా మాకు నడుచుద్ది అని చెప్పి చాలా మంది అయితే అడగడం జరిగింది. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో. సో ఎందుకంటే ఇది మనకి బడ్జెట్ కూడా లో బడ్జెట్లోనే అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి సో లేట్ చేయకుండా మీకు హౌస్ యొక్క వీడియో చూపించేస్తాను. కొత్తగా మీరు నా ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ రిలేటివ్స్కి, పోలీస్కి ఎవరైనా హౌస్ సర్చింగ్లో ఉంటే షేర్ చేయండి. అండ్ ఈ హౌస్ గురించి వీడియోలో కూడా డిస్కస్ చేద్దాం. సో మీకు ఈ హౌస్ మనకి ఇంటి ముందు రోడ్స్ కూడా చూపించేస్తాను మీకోసం, ఎందుకంటే అది వీడియో డిస్కస్ చేద్దాం. లెట్స్ గో. సో మీరు ఏదైతే చూస్తున్నా ఇది వచ్చేసి హౌస్ యొక్క ఎలివేషన్ అనమాట. మనకి హౌస్ ముందు అయితే ఇలా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి పర్మనెంట్ డిగ్రీ కాలేజ్ వెళ్ళే రూట్ అనమాట. అండ్ మనకి ఇలా వెళ్తే డాక్టర్స్ కాలనీలోకి వెళ్ళిపోతాం. సో హౌస్ ముందు కూడా మీరు చూస్తున్నారు కదా, 30 feet రోడ్ అయితే ఉంటుంది హౌస్ ముందు. అండ్ మీరు చూస్తున్నారు ఇదంతా మనకి కొంచెం బైక్ పార్క్ చేసుకోవడానికి ప్లేస్ అయితే ఉంటుంది. అండ్ మీరు చూసిన మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా అయితే ఉంది. సో ఎవ్రీథింగ్ అయితే మనకి ఇది. సో ఇటు ముందుకు వెళ్తే మనకి కళ్యాణ మండపం ఉంటుంది. ఇదంతా మనకి బీ క్యాంప్ అనమాట. సో అటు సైడ్ అయితే క్వార్టర్స్ ఉంటాయి. ఇవన్నీ మనకి హౌసెస్ అనమాట. సో ఇదంతా మనకి హౌస్ ముందు అయితే ఇలా ఉంటుంది. సో సీసీ రోడ్స్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు వెళ్ళి హౌస్లోకి వెళ్ళి చూద్దాం. అంటే మీరు ఈ హౌస్ కొంటే ఈ ట్రీ యొక్క ఆక్సిజన్ మీకు ఫ్రీ అనమాట. ఆక్సిజన్ మనకి వస్తూనే ఉంటుంది. మనకి హౌస్ మెయిన్ డోర్ నుంచి ఈ రోడ్ ఓవర్ వ్యూ ఇలా ఉంటుంది అనమాట. అండ్ మనకి ఇక్కడ బోర్ కూడా ఉంటుంది ఈ హౌస్కి. అండ్ మున్సిపల్ వాటర్ కూడా అయితే ఉంటుంది. అండ్ మనకి స్టెప్స్ దగ్గర ఇక్కడ ఇలా వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇట్ సైడ్ అయితే ఒక సెట్ బ్యాక్ అయితే ఉంటుంది మనకి. అక్కడ కూడా ఒక వాష్ ఏరియా లాగా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అది ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ డోర్ అనమాట. తీసుకున్న తర్వాత కొంచెం వర్క్ అయితే ఉంటుంది. అది ఏంటి అని చెప్పి నేను వీడియోలో డిస్కస్ చేస్తాను. సో మంచి టేక్ వుడ్ డోర్ అయితే చూస్తున్నారు. ఇది వచ్చేసి హాల్ అనమాట. సో హాల్ మనకి నీట్గా అయితే ఉంది, స్పేసియస్గా అయితే ఉంది. అండ్ మనకి ఇలా టీవీ ఏరియా యూనిట్ అయితే చేయడం జరిగింది. సో ఇది ఒక 7 years బ్యాక్ హౌస్ అనమాట. సో అప్పుడు మనకి ట్రెండింగ్ అనమాట ఇలా కట్టేయడం అనేది. సో ఇలా నీట్గా అదేమంటారు టీవీ సెటప్ ఇలా కట్టేయడం అప్పట్లో ఇది ట్రెండింగ్ అనమాట. సో 7-8 years బ్యాక్ అయితే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చెప్తున్నారు ఓనర్. అండ్ మనకి ఇదంతా స్పేసియస్గా అయితే ఉంది. వెంటిలేషన్ కోసం ఇటు సైడ్ 2 windows ప్లస్ చెప్పాను కదా వెస్ట్ ఫేసింగ్ హౌస్ అని. వెస్ట్ ఫేసింగ్ హౌస్ అని కదా మనకి నార్త్ ఫేస్లో కూడా ఒక డోర్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఇక్కడ ముందుకు వెళ్తే ఇక్కడ చిన్న ట్యాప్ అయితే ప్రొవైడ్ చేశారు. సో వాషింగ్ కూడా యూజ్ అయ్యేలాగైతే ఉంటుంది అనమాట. అండ్ ఇది హాలు. సో స్పేసియస్గా అయితే ఉంది. వెంటిలేషన్ కూడా బాగుంది. అండ్ మనకి ఇక్కడ ఈ హౌస్ ముందర కూడా మనకి వెంటిలేషన్ కోసం ఇలా విండోస్ కూడా పెట్టడం అయితే జరిగింది అనమాట. సో ఇలా మెయిన్ డోర్ పక్కన విండోస్ కూడా అయితే ఇలా ఉంటాయి. ఇది చూస్తున్నారు కదా విండోస్ అనమాట. టీవీ యూనిట్ కూడా బాగుంది. సో సీలింగ్ అయితే ఉంది, పిఓపి లేదు. అండ్ అప్పట్లో పిఓపి అంత ట్రెండింగ్ కాదు కాబట్టి సో ఈ స్టైల్ అయితే ట్రెండింగ్ అనమాట. సో ఇలా సెల్ఫ్లు పెట్టి దీనిలోకి టెడ్డీ బేర్స్ పెట్టడం అయితే ఒక ట్రెండింగ్ అయితే అప్పుడు నడిచింది బాగా, ఒక 7-8 years బ్యాక్ అయితే. అండ్ ఇది చెప్పాను కదా, సో సెట్ బ్యాక్ అనమాట ఇది. సో మనకి ఇక్కడ ఇలా ముందుకు వస్తే మనకి ఇక్కడ ఒక మాస్టర్ బెడ్రూమ్ అనమాట. దీనికి మాస్టర్ బెడ్రూమ్ అంటే దీనికి అటాచ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ లాగా మనం ట్రీట్ అయితే చేయొచ్చు. అండ్ ఇది చూస్తున్నారు కదా మీరు, సీట్స్ కాకుండా బండలు అయితే పెట్టడం అనేది కొంచెం స్ట్రాంగ్ అయితే ఉంటాయి. ఈ బండల ద్వారా చేసిన సెల్ఫ్స్ అయితే స్ట్రాంగ్ అయితే ఉంటాయి. మనకి ఇక్కడ సుంచు కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇది వచ్చేసి సుంచు అనమాట. అండ్ ఈ బెడ్రూమ్ కూడా వెంటిలేషన్ కోసం ఒక విండో అయితే ఇలా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట. అండ్ ఇక్కడ ఒక అటాచ్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్లో అయితే ఉంటుంది. ఈ బెడ్రూమ్లో స్టెప్స్ కింద ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ వాస్తు ప్రకారం ఈ బెడ్రూమ్ నుంచి ఏదైతే ఉందో ఇలా డౌన్ అయితే ఉండాలి అంటారు, ఇలా కింది దిగి అయితే బాత్రూమ్ అయితే ఉండాలంటారు. సో అలానే మనకి ఇదైతే కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. సో స్పేస్ అయితే బాగుంది. సో సైజు అని మనం డిస్కస్ చేద్దాం. ఇది బీరువా పెట్టుకోవడానికి ప్లేస్ అనమాట. సో ఇంకో బెడ్రూమ్ ఉంది, ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి చూద్దాం. సో ఇదేదైతే ఉందో కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సో కిడ్స్ బెడ్రూమ్లో కూడా మనకి సెల్ఫ్స్ ఇలా బండతో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి సుంచు కూడా ఉంది. అండ్ ఇక్కడ ఇదైతే ఇది కూడా సేమ్ స్పేసెస్గా అయితే ఉంది, సేమ్ స్పేస్ అయితే ఉంది. మళ్ళీ చిన్నగా అయితే లేదు. సో మనకి కింగ్ సైజ్ బెడ్ ఉంటుంది కదా, అది వేసుకున్నా కూడా మనకైతే స్పేస్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఈ బెడ్రూమ్కి అటాచ్ వాష్రూమ్ లేదు. ఇక్కడ మనకి ఒకటి కామన్ టాయిలెట్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకటి హ్యాండ్ వాష్ ఇలా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఒక కామన్ టాయిలెట్ అయితే వెస్టర్న్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట. అండ్ ఇది వచ్చేసి పూజా రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు.
సో ఇది వచ్చేసి పూజ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఇది కొంచెం వెంటిలేషన్ లాగానే ఉంటుంది. అండ్ కిచెన్ ఏదైతే ఉందో ఇప్పుడు చూసిన ఇది వచ్చేసి కిచెన్ అనమాట. సో కిచెన్ కూడా సింపుల్గా అయితే ఉంది. బడ్జెట్లో ఉన్న హౌస్లో ఇది నడుస్తుంది అనమాట. అండ్ మనకి 2 ట్యాప్స్ ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. కిచెన్ కూడా సింపుల్గా నీట్గా అయితే ఉంది. సో ఇక్కడ ఏం డిస్టర్బెన్స్ అయితే లేదు. అండ్ ఇది సో వెంటిలేషన్ కోసం పాత మోడల్లో అప్పుడు ఏమంటారు అది గవాసీలు అయితే పెడుతూ ఉంటారు కదా, సో ఆ మోడల్లో కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఇక్కడ వెంటిలేషన్ అయితే ఇలా వచ్చింది. ఏమన్నా కూర చికెన్ బిర్యానీ చేసుకున్నప్పుడు స్మెల్ అయితే అలా పొగ వచ్చినప్పుడు పనికి వెళ్ళిపోద్ది అనమాట. సో ఈ యొక్క టీవీ ఏరియా యూనిట్ నుంచి మనకి హౌస్ యొక్క ఓవర్వ్యూ అయితే ఇలా ఉంటుంది. సో మీరు చూస్తున్నారు కదా, బెడ్రూమ్ విత్ అటాచ్ వాష్రూమ్. అదైతే ఇక్కడ మనకి చూడొచ్చు వెంటిలేషన్ కోసం విండోస్. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ డోర్ అయితే బాగుంది. ఈ హౌస్ వచ్చేసి సైజ్ విషయానికి వచ్చేస్తే 22.5 22.5 x 35 సైజ్ అయితే ఉంటుంది. 1.8 సెంట్స్ అయితే ఈ హౌస్ అయితే ఉంటుంది. సో మనకి మంచిగా ఇంటి ముందర పార్క్ చేసుకోవడానికి ప్లేస్ అయితే ఉంటుంది. 30 feet రోడ్స్ కాబట్టి పెద్ద రోడ్డు కాబట్టి మనకి ఆల్రెడీ సీసీ రోడ్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ ఈ హౌస్ యొక్క మీరు పూర్తి వీడియో చూసి మీకు అండర్స్టాండింగ్ రావాల్సింది ఏంటంటే, మీరు కొంటే ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ హౌస్కి సో మీరు చేయించుకోవాల్సింది ఏమన్నా ఉంది అంటే, సో డోర్స్ ఏవైతే ఉందో డోర్స్ కూడా చాలా మంచిగా ఉంది, గట్టిగా ఉంది. డోర్ కూడా ఏం డ్యామేజ్ లేదు. సో ఏమన్నా చిన్న ప్లంబింగ్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది, దానికి ఒక సింపుల్ కొంచెం ఖర్చు అయితే అవుతుంది. ఇంకా మీకు ఈ పెయింట్స్ నచ్చలేదంటే యూ హ్యావ్ టు డూ పెయింటింగ్ వర్క్ కంప్లీట్గా. కొన్న వాళ్ళు ఎవరైనా కానీ ఈజీగా కొన్న తర్వాత అయితే పెయింటింగ్ వర్క్ అయితే మీరు చేయించుకోవాలి. మ్యాండరీ ఎవరైనా చేయించుకోవాలి. ఇప్పుడు నేను సెకండ్ హ్యాండ్ లవర్స్ ఉన్నా చేయించుకోవడం అయితే ఉంటుంది కాబట్టి సో పెయింటింగ్ కూడా చేయించుకోవచ్చు, లేదంటే యూ కెన్ యూజ్ డైరెక్ట్లీ అనమాట. సో అదనమాట. అండ్ ఇంకేమన్నా సో ఎవ్రీథింగ్ అయితే వర్కింగ్. ఒకవేళ మీకు స్విచ్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం పాతగా మోడల్లో కనిపిస్తున్నాయి అంటే మీరు ఇవి కూడా చేంజ్ చేసుకోవడానికి అయితే అది మీరు కొంచెం ఖర్చు పెట్టుకున్నంత డెవలప్మెంట్ అయితే మీరు దీనిలో చేసుకోవచ్చు అనమాట. సో వితౌట్ కబోర్డ్స్తో ఈ హౌస్ మన దగ్గరికి వచ్చేసి సేల్కి. అండ్ మంచి చుట్టుపక్కల హౌసెస్ ఉన్న ఏరియా అనమాట. సో ఇట్ విల్ బి ద గుడ్ ఇన్వెస్ట్మెంట్. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇవన్నీ పక్కకి పెడితే హౌస్ విషయానికి వచ్చేస్తే ప్రైజింగ్ విషయానికి మనకి 45 lakhs చెప్తున్నారు. 45 లక్షలు నెగోషియబుల్తో ఈ హౌస్ మన దగ్గర సేల్కి వచ్చేసినాయి. సో నెగోషియబుల్ స్లైడ్లీ ఉంటుంది. సో మీరు వచ్చి కూర్చొని మాట్లాడితే రేట్ అనేది ఫైనల్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో మీరు కొంచెం స్టెప్స్ బయట అవన్నీ చూసిండొచ్చు. ఓల్డ్ హౌస్ అంటే ఇంకా అలానే ఉంటుంది, మీకు తెలియదు ఏముంది. మీ అమ్ముతున్నారు కదా అని ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయరు. సో మీరు వచ్చి కూర్చొని ఇవి రిపేర్స్ ఉన్నాయి చేయించుకోవాల్సి వస్తుంది. రేట్లో మీరు కూర్చొని మాట్లాడితే మేబీ ఓనర్ తగ్గించుకునే ఆస్కారం అయితే ఉంటుంది. మీరు రాకుండా అది ఇది ఆ రేటు ఈ రేటు టూ మచ్ అని కామెంట్ చేస్తే అది ఇంకా మీ యొక్క విజ్ఞతకి వదిలేయాలి. అదనమాట. చెప్పాను కదా, వెస్ట్ ఫేసింగ్ హౌస్ 22.5 x 35 సైజులో అయితే అంటే 22.5 x 35 సైజు 1.8 సెంట్స్ అయితే ఉంటుంది. ఆర్ఎల్స్ 1.75 to 1.8 సెంట్స్ అయితే ఈ హౌస్ అయితే ఉంటుంది అనమాట. అండ్ మనకి వెస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ కూడా ఒక డోర్ అయితే పెట్టడం జరిగింది. మెయిన్ బోర్ కూడా ఉంటుంది, బోర్ వాటర్ ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం మనకి ఎప్పుడు బోర్ వేసిన వాటర్ వస్తుంది. అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది ఈ హౌస్కి. అదనమాట. సో మీకు లోన్ కూడా ఈజీగా వచ్చేది. లోన్ కావాలంటే లోన్ ద్వారా కొనవచ్చు. నెట్ క్యాష్ కావాలంటే కొంచెం రేట్ అయితే తగ్గించేది మాట్లాడడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. సో ఇది వాళ్ళ వీడియో. నచ్చిందంటే వచ్చి చూడండి, ఓకే కామెంట్ చేసి మీ యొక్క అమూల్యమైన టయాన్ని వృధా చేసుకోకండి. సో మళ్ళీ నేను అనవసరంగా దానికి కూడా రిప్లై చేయాల్సి వస్తుంది. అదనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై కర్నూల్ హబ్ రియల్ ఎస్టేట్ వీడియోస్. సో ఇలాంటి వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి ఎవరైనా హౌస్ కొని సర్చింగ్లో వాళ్ళకి షేర్ చేయండి. ఆర్ఎల్స్ మీరు ఏదైనా హౌస్ అమ్మాలి అనుకుంటూ ఉన్నా యూ కెన్ కాంటాక్ట్ మీ. వీడియో క్లోజ్ చేయడానికి మెయిన్ థింగ్ ఒక చిన్న ప్లాట్ మార్కెటింగ్ అనమాట. ఇక్కడ మీకు ఒకటి లింక్ వస్తుంది పైన. ఆ లింక్ని క్లిక్ చేసి మీకు ఒక ప్లాట్ వస్తుంది. అంటే అది సంతోష్ నగర్లో ఉన్న ప్లాట్ అనమాట. అది మనకి 30 x 40 సైజ్లో వెస్ట్ ఫేసింగ్. సో చుట్టుపక్కల మంచి హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ మంచి ఏరియాలో అయితే ఉంది వెంచర్లో. అండ్ అది వచ్చేసి మనకి సేల్కి వచ్చేసి మీరు ఒకసారి ఇక్కడ చూడండి. ఏమన్నా మీకు ఇంట్రెస్టెడ్ ఉందంటే నాకు కాల్ చేసి నేను చెప్తాను అనమాట, అప్డేట్ చేస్తాను. అండ్ అది వచ్చేసి మనకి బడ్జెట్ మీరు అది చూడండి, అది చూసినా కాల్ చేస్తే మీకు ప్లాట్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉందంటే నాకు కాల్ చేస్తే నేను రేట్స్ అయితే అవన్నీ డిస్కస్ చేస్తాను. సో ఓనర్ అవుతుంది రేట్స్ అని మార్కెట్లో పెట్టొద్దు అన్నట్టు చెప్పడం అయితే జరిగింది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకైతే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో అదనమాట. ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్.